ఈరోజు మన ఛానల్‌లో ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే బ్రోకలీ పాస్తా. సూపర్ సింపుల్ అండ్ సూపర్ క్విక్‌గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీలోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక బటర్ క్యూబ్ వేసుకోవాలి. ఇప్పుడు బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్, జింజర్ అండ్ ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అందులో వేసుకొని వాటితో పాటే ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న బ్రోకలీని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఆనియన్స్‌తో పాటు. అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ గూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ బ్రోకలీ ఇంకా క్యారెట్ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సో, బ్రోకలీ తీసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మొత్తం కొద్దిగా అయిపోతుంది. బ్రోకలీ అనేది ఎక్కడ కనిపించదు మనకి పాస్తాలో. సో, కొద్దిగా ఎక్కువ తీసుకున్నారంటే అప్పుడు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో, ఇప్పుడెలా చూసారా? మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మళ్ళీ దీన్ని కుక్ చేసుకోవాలి. కొద్దిగా సాఫ్ట్ అవ్వడం కోసం. సో, ఇప్పుడు ఇందులోకి మసాలా ఇంకా సాసెస్ యాడ్ జేసుకోవాలి. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం పొడి. అది కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఏ మసాలా అయినా కూడా వేసిన తర్వాత అట్‌లీస్ట్ ఒక 1 మినిట్ అలా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక 1-2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ పాస్తా సాస్. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మన టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ జేసుకోవాలి. నేను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను సాల్ట్. దీని తర్వాత ఇందులోకి మనం చీజ్ స్లైస్ ఏసుకోవాలి ఒకటి. ఈ చీజ్ స్లైస్ మెల్ట్ అయ్యే వరకు అట్‌లీస్ట్ ఒక 1-2 మినిట్స్ ఫ్రై జేసుకోవాలి. దాని తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న పాస్తా హాట్ వాటర్‌లో కొద్దిగా సాల్ట్ ఏసి కుక్ చేసి పెట్టుకున్నాను. సో, ఆ పాస్తాని ఇందులో వేసేసుకున్నాను. మనకెప్పుడైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేస్తే మాత్రం సూపర్‌గా ఉంటుంది. అండ్ చాలా క్విక్‌గా గూడా అయిపోతుంది. సో, ఇప్పుడు ఆ సాస్ అంతా ఈ పాస్తాకి పట్టేలాగా నీట్‌గా కలుపుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది. ఒక 2-3 మినిట్స్ అలా పడుతుంది. ఇప్పుడు చూసారా? కంప్లీట్‌గా ఆ క్రీమ్ అంతా ఈ పాస్తాకి పట్టి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్‌లో సర్వ్ చేసేసుకుంటే బ్రోకలీ పాస్తా రెడీ. సూపర్‌గా ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్స్‌లో ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ మరొక సూపర్ క్విక్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు.